నామానికే మహిమ కలుగునుగాక. ఫాల్ ఫ్యామిలీ మినిస్ట్రీస్ వారు సమర్పించు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమమును వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలండి. ప్రతి వారము ఇదే సమయానికి ఇదే ఛానల్లో దైవజనులు బిషప్ డాక్టర్ వి ఎనోష్ పాల్ గారు దైవ సందేశాన్ని అందిస్తారు. తప్పక మీ అందరూ వీక్షించి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదములు పొందండి. ఆమేన్. మన ప్రభును రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. ఈరోజు దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం విందాము. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. చదవండి. మీపైనే నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందంతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండు. చాలండి, అందరు కళ్ళు మూసుకునండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవు మహోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్యా, నీకు వందనాలు. ఈ దినమందు నాయన ఇదిగో నీ వాక్యాన్ని నీ బిడ్డలకు అందిస్తూ ఉండగా నన్ను మరుగుపరచండి. నీ బిడ్డలకు కావలసిన విశేషమైన మంచి సంగతులు నాలో నుండి పలికించండి. నేనైతే వట్టివాడను, మట్టివాడను, ఎన్నిక లేనివాడను, యోగ్యత లేనివాడను. నువ్వు శక్తిమంతుడవు. నీ శక్తి చేత నీ బిడ్డలు మీరు బలపరచండి. నీ బిడ్డలైన వారికి కావలసిన విశేషమైన సంగతులు నాలో నుండి పలికించండి, నన్ను మరుగుపరచండి. పరమ తండ్రి యేసయ్యా, ఈ దినమందు ప్రభువా ఇదిగో వాక్యాన్ని వినడానికి సిద్ధంగా ఉన్నా నీ పిల్లలందరిని బట్టి కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాను. అందరినీ తండ్రి మీరు ముట్టి స్వస్థపరచండి అయా. వారి హృదయాలను మీరు తాకండి. వారి ప్రతి అవసరతను తీర్చండి. ప్రతి అక్రతలు మీరు తీర్చండి. ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి నీ బిడ్డల్లో బలహీనులుగా ఉంటే యేసు జీవము కలిగిన నామమున ప్రభువా నీ బిడ్డలను మీరు తాకి ముట్టి స్వస్థపరచండి. ఒకవేళ ఎవరైనా అశాంతితో, కుటుంబ సమస్యలతో, ఇబ్బందులతో, ఆర్థికపరమైనటువంటి నేను అవసరతలతో బాధింపబడుతున్నట్లయితే నీ బిడ్డలందరినీ మీరు ధైర్యపరచండి, లేవనెత్తండి, కృపతో నింపండి. మంచి దీవెనలు నీ బిడ్డలైన వారికి దయచేయండి. ముఖ్యంగా ప్రభువా నాయన, ప్రతి హృదయాన్ని మీరు ఎరిగిన దేవుడు. ఎవరి హృదయంలో ఏ వేదన ఉన్నదో, ఎవరు తండ్రి ఇదిగో నలుగుతున్నారో అన్నీ ఎరిగిన దేవుడు నాయన. ప్రతి వ్యక్తిని మీరు దర్శించి ఒక్కసారి మీరు కృప చూపించి నీ బిడ్డలపైన నీ దయ చూపమని నా ప్రార్థన, మా ప్రార్థన మీ సన్నిధికి సముఖమునికి చేర్చుకోమని యేసుక్రీస్తు జీవం కలిగిన నామమున అడిగి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మరొకసారి మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలండి. దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం విందాం. అందరూ కూడా శ్రద్ధ కలిగి ప్రభు మాటలు ఆలకించాల్సిందిగా ప్రేమతో మీ అందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు మన ధ్యానాంశం ఏంటి అంటే, ఒక విశ్వాసి దైవజనుడితో ఎలా నడుచుకోవాలి, ఎలా నడుచుకుంటే మనం ఆశీర్వదించబడతాం, సంఘంలో వర్ధిల్లుతాం, ఎలా నడుచుకుంటే దేవుని దీవెనలు మనం పొందుకుంటాం, ఎలా నడుచుకుంటే దైవజనుడు మన కొరకు భారం కలిగి ప్రార్థన చేస్తాడు, ఎలా నడుచుకుంటే మనకు ఎక్కువ దీవెనలు దైవజనుడు తన నోట ఉచ్చరిస్తాడు అనేటువంటి సంగతులను ఈ రోజున మనం నేర్చుకోబోతున్నాం. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా వినండి. ఎందుకంటే మనల్ని కాయువాడు, దాయువాడు మన దేవుడైతే ఆయన యొద్దకు నడిపించేవాడు దైవజనుడు కనుక దైవజనుడితో ఎలాగూ నడుచుకోవాలనే సంగతులు ప్రతి క్రైస్తవుడు కూడా తెలుసుకోవాల్సిన వ్యక్తులై ఉన్నారు. ఈరోజు ఇక్కడ చదువుకున్నటువంటి వాక్యాన్ని మనం ధ్యానం చేసినప్పుడు, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు.
వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందంతో చేయనట్లు వారి మాట వినండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే ప్రియులారా, ఒక సంఘ బిడ్డ, సంఘ కాపరి మాట వినాలి మొదట. ప్రియులారా, వింటేనే ఆయనకు సంతోషం. చూడండి, నీ బిడ్డ నీ మాట వింటే సంతోషం. అలాగే సంఘముగా, ఆత్మీయ బిడ్డవుగా నీ తండ్రి అయిన దైవజనుని యొక్క మాట వింటే ఆయనకు కూడా సంతోషమే. నేటి దినాన చాలామంది దైవజనుడి మాటను లెక్క చేయలేని వారిగా ఉంటున్నారు, మాట వినని వారిగా ఉంటున్నారు. ప్రియులారా, విధేయత చూపించలేని వారిగా ఉంటా ఉన్నారు. ఈరోజు దైవజనుడి విషయంలో నీ నడక, నీ ప్రవర్తన మొట్టమొదటిగా ఎలాగ ఉండాలి అంటే మాటను వినే వ్యక్తివుగా నువ్వు ఉండాలి. మాట ఆలకించాలి. దైవజనుడు చెప్పిన మాటను ప్రకారంగా నువ్వు నడుచుకోవాలి. ఏం చేయాలో, ఏం చేయొద్దో, ఏం చేస్తే సంఘానికి మంచిదో, ఎలా చేస్తే సంఘానికి మంచిదో, ఎలాగుంటే సంఘం దీవెనకరంగా ఉంటుందో దైవజనుడు నీకు చెప్పినప్పుడు ఆ మాటకు నువ్వు లోబడి ఉండవలసినటువంటి వ్యక్తివిగా ఉన్నావు. మాట వినవలసిన వ్యక్తివై ఉన్నావు. ఈ రోజున ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మాట వినండి, మాట వినండి. ఎందుకంటే మీ పైన నాయకులుగా ఉండి మీ కొరకు ప్రయాసపడుతున్నారు వాళ్ళు. మీ పైన నాయకులుగా ఉండి మీ కొరకు ప్రార్థన చేస్తున్నారు. అంతేకాదు, రేపు మీ ఆత్మలకు లెక్క చెప్పవలసిన వారు కూడా వాళ్ళే అయి ఉన్నారట. అందుకే ప్రియులారా, లేఖన భాగాలు అంటున్నాయి, వారు నిట్టూర్పుతో ఆ పని చేయకూడదు, బాధతో ఆ పని చేయకూడదు. అలా చేస్తే నీకు నిష్ప్రయోజనం గనుక వారు సంతోషముతో చేయనట్టుగా, వారు ఆనందముతో మీ పైన నాయకులుగా ఉండినట్లుగా వారి మాటను మీరు వినండి. వారి మాట వింటే వారికి సంతోషం కలుగుతుంది. ప్రియులారా, వారి మాట వింటే ప్రియులారా వారు ఆనందిస్తారు. నీ బిడ్డ నీ మాట వింటే నువ్వు ఆనందిస్తావు. ఎందుకంటే ఈ రోజున మీ అందరికీ కూడా చెప్తున్నాను, శరీర సంబంధంగా ప్రతి తల్లి తండ్రి తన బిడ్డ బాగుండాలని కోరుకుంటాడు. అలాగనే ఆత్మీయ తండ్రి కూడా తన విశ్వాసి బాగుండాలని కోరుకుంటాడు. కానీ విశ్వాసి నశించిపోవాలని ఏ ఆత్మీయమైన తల్లిదండ్రి కూడా కోరుకోరు. కనుక ప్రియులారా, ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు ఆశ్చర్యకడు తెలియచేస్తున్నాడు, మీరు మీ యొక్క కాపరి మాట వినండి, సంఘ కాపరి మాట ఆలకించండి. మీరు ఆలకిస్తే మీకు మంచిది, వారికి మంచిది. ఆలకిస్తే వారు దీవెనకరంగా ఉంటారు, మీరు దీవెనకరంగా ఉంటారు. కనుక ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున మనకు హెచ్చరిక చేస్తున్న మొదటి సంగతి ఏంటి అంటే వారి మాటను మీరు వినండి. వింటే మీకు మేలు కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక రెండవది చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనాన్ని కూడా మనం ఒకసారి చదువుకుందాం. చూడండి. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతుకవలెను కదా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రెండవది దేవుడు చెప్తున్న మాట, లోబడండి. లోబడండి. గద్దించినప్పుడు లోబడండి, హెచ్చరించినప్పుడు లోబడండి. ప్రియులారా, మీకు ఏదైనా తెలియపరిచినప్పుడు లోబడండి, తిరగబడకండి. ఈ రోజున ప్రియులారా గమనించాలి, బిడ్డ తల్లిదండ్రుల మీద తిరగబడితే ఎంత అసహ్యంగా ఉంటుందో, ఈ రోజున ఆత్మీయమైనటువంటి బిడ్డ కూడా దైవజనుడి పైన తిరుగుబాటు చేస్తే అంతకంటే అసహ్యంగా ఉంటుంది. కనుక ప్రియులారా, లేఖన భాగాలు చెప్తున్నాయి, ఆశ్చర్యకడు తెలియజేస్తున్నాడు, మీరు లోబడి ఉండండి. మిమ్మల్ని శిక్షించినప్పుడు లోబడండి, గద్దించినప్పుడు లోబడండి, హెచ్చరించినప్పుడు లోబడండి, బుద్ధి చెప్పినప్పుడు లోబడండి. ప్రియులారా, ఇలాగున చేయమని చెప్పినప్పుడు లోబడండి, ఇలాగ చెయ్యొద్దు అని చెప్పినప్పుడు కూడా లోబడండి. లేఖన భాగాలు చెప్తున్నాయి కదా, ఇదిగో మీరు సంఘములో ఒక విశ్వాసిగా ఉంచబడినప్పుడు, సంఘములో ఒక బిడ్డగా ఉండబడినప్పుడు, ప్రియులారా, సంఘాన్ని కాయుచున్న కాపరికి మీరు లోబడకపోతే
ప్రియులారా, అది మీకు ఆశీర్వాదము కాదు అని చెప్పి లేఖన భాగాలు మనకి తెలియచేస్తూ ఉన్నాయి. ఈరోజు లోబడితే మనం దీవించబడతాం. కొన్ని సందర్భాల్లో ప్రియులారా, మనం చాలాసార్లు ఆలోచన చేస్తే శారీరక సంబంధంగా పిల్లలు కొన్నిసార్లు మనకంటే ఎక్కువ చదువుకున్న వారిగా ఉంటారు. ఎక్కువ చదువుకున్న వారిగా, ఎక్కువ జ్ఞానవంతులుగా పిల్లలు ఉన్నప్పటికీ కూడా తండ్రి అనుభవంతో పోల్చుకుంటే పిల్లల అనుభవం చాలా తక్కువ అండి. ఈ రోజున ప్రియులారా, ఒకవేళ లోకానుసారంగా నువ్వు జ్ఞానవంతుడు అయి ఉండొచ్చు, లోకానుసారంగా నువ్వు ధనవంతుడు అయి ఉండొచ్చు ఒక సంఘ బిడ్డగా ఉన్నప్పుడు, లోకానుసారంగా ఏమండి ప్రియులారా, లేకపోతే బైబిల్ పరంగా కూడా నీకు దైవజనుడి కంటే కొన్ని సందర్భాల్లో వాక్యము అమితంగా తెలిసి ఉండొచ్చు. కానీ ఆయన అనుభవం కలిగిన వాడు ప్రియులారా గమనించాలి. అంతేకాదు, లేఖన భాగాలు చెప్తున్నాయి, ఆయన దేవుని చేత ఏమండి ఏర్పాటు చేయబడినటువంటి కాపరి అన్న సంగతిని నువ్వు మర్చిపోకూడదు. అందుకే ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడి దినమందు చెప్తున్నాడు కదా, మీరు లోబడి ఉండండి, దైవజనుడి విషయంలో లోబడి ఉండండి. సంఘ కాపరికి మీరు లోబడి జీవించండి. లోబడితే ఆ సంఘం దీవెనకరంగా ఉంటుందండి. లోబడితే సంఘ బిడ్డలు దీవెనకరంగా ఉంటారండి. చూడండి ప్రియులారా, లోబడి వారికి ఘనత వస్తుంది. చాలాసార్లు ఏమంటే ప్రియులారా, తండ్రి బిడ్డను తిట్టినప్పుడు తండ్రి మౌనంగా ఉంటే, ప్రియులారా తండ్రి బిడ్డను తిట్టినప్పుడు బిడ్డ మౌనంగా ఉంటే బిడ్డకి ఎంతో ఘనత వస్తుంది. అదే బిడ్డ తిరగబడితే వీడేంట్రా ఇలా తండ్రి పైన తిరగబాటు చేస్తున్నాడు అనేటువంటి చెడ్డ పేరు తప్ప అక్కడ మిగిలేది ఏమీ కూడా ఉండదండి. ఈ రోజున ప్రభు అంటున్నాడు, ఆశ్చర్యకడు తెలియచేస్తున్నాడు, ఆలోచనకర్త చెప్తా ఉన్నాడు, ప్రియులారా కాపరి విషయంలో మీరు లోబడండి, దైవజనుడికి లోబడండి. లోబడితే మీరు దీవించబడతారు. అంతేకాదు, ఇంకా చదివితే లేఖన భాగాన్ని మనం జాగ్రత్తగా చదివితే హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 7వ వచనాన్ని కూడా మనం చదువుదాం. చూడండి, మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించి నడుచుకోండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అంటే మూడవదిగా మనం చేయాల్సినటువంటి పని ఏంటి అంటే, మూడవదిగా మనం నడుచుకోవాల్సినటువంటి విధానం ఏంటి అంటే, దైవజనుని యొక్క విశ్వాసమును అనుసరించి మనం నడుచుకోవాలంటే అండి. విశ్వాసాన్ని అనుసరించి నడుచుకోండి. ప్రియులారా, వారి ప్రవర్తన ఫలమును అనుసరించి మీరు నడుచుకోండి. ప్రియులారా, వారి విశ్వాసాన్ని చూసి మీరు నడుచుకోండి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ప్రియులారా, అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి. ఈ రోజున ప్రియులారా, సంఘముగా ఉన్న నీవు దైవజనుని విశ్వాసమును పోలి నడుచుకోవాలంట, విశ్వాసాన్ని అనుసరించి నడుచుకోవాలంటే అండి. ప్రియులారా, ఈ రోజున ప్రియులారా, నీకు విశ్వాసం అధికంగా ఉండాలి, దైవజనుడికి విశ్వాసం అధికంగా ఉండాలి. ఈ రోజున ప్రియులారా, విశ్వాసమును అనుసరించి నడుచుకోవాలి. ఆయన ఎలాగైతే విశ్వాసంతో జీవిస్తున్నాడో నీవు కూడా అలా జీవించడానికి ప్రయత్నం చేయాలి. ఈ రోజున విశ్వాసాన్ని అనుసరించి నడవడం అంటే ప్రియులారా గమనించాలి, నీవు ఏదైనా ఒక చక్కని కార్యాన్ని చేస్తున్నావంటే విశ్వాసముతో దైవజనుని ప్రార్థనను కోరుకోవాలి. నీ పిల్లలు ఏమంటే ప్రియులారా ఏదైనా ఒక పనిని ప్రారంభిస్తున్నారంటే విశ్వాసముతో ఆ ప్రార్థనను కోరుకోవాలి. ప్రియులారా, విశ్వాసమును అనుసరించాలి. నువ్వు విశ్వాసాన్ని అనుసరించి నడుచుకోవాలి. విశ్వాసముతో ఏమంటే ప్రియులారా నువ్వు జీవించగలిగినప్పుడు, విశ్వాసాన్ని అనుసరించి నడవగలిగినప్పుడు ప్రియులారా నువ్వు ఎంతగానో దీవించబడడానికి అవకాశం కలుగుతుందండి. అందుకే పరిశుద్ధాత్మ దేవుడి దినమందు చెప్తున్నాడు కదా, విశ్వాసమును అనుసరించి మీరు నడుచుకోండి. ఈ రోజున దైవజనుడికి సంతోషం ఏది అంటే, అయ్యా మీ ప్రార్థన మాకు ఆశీర్వాదంగా ఉందండి అంటే ఆయనకు సంతోషం. ప్రియులారా, అయ్యా ఇదిగో నా బిడ్డ ఇలాగున్నాడంటే మీరు చేసిన ప్రార్థన అండి, మీ యొక్క విశ్వాసం అండి, మీరు నడిపించిన భక్తి అండి అని చెప్తే ఆయనకి సంతోషం. కనుక ప్రియులారా, అందుకే లేఖన భాగాలు అంటున్నాయి కదా, వారి విశ్వాసమును అనుసరించి మీరు నడుచుకోండి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. కోరండి, విశ్వాసాన్ని కోరండి. ఎంతసేపు దైవజనుడి మీద నిందలు వేయడం కాదు, దైవజనుడిని ఏమంటే ప్రియులారా దూషించడం కాదు, హేళన చేయడం కాదు, పరిహాసం చేయడం కాదు, కానీ ప్రియులారా మీరు లోబడి ప్రియులారా అయిన మాట ఆలకించి విశ్వాసమును అనుసరించి నడిస్తే ప్రియులారా మీ కుటుంబాలు మీరు దీవెనకరంగా ఉంటాయన్న సంగతిని మీరు మర్చిపోవద్దు. అంతేకాదు, ఇంకా చూస్తే 4వ మాటను కూడా చదివితే లూకా సువార్త 13వ అధ్యాయం 6వ వచనాన్ని ఒక్కసారి మనం చదువుకుందాం. చదవండి. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను,
ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్ల వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్ల పండ్ల వెదక వచ్చుచున్నాను, గాని ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమియు ఎలా వ్యర్థమైపోవలెనని ద్రాక్ష తోటమాలితో చెప్పాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే వాడు, అయ్యా నేను దాని చుట్టూ తవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనేమో, అది ఫలించినా సరే లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ మనకు ఇంకొక ఉపమానం కనబడతా ఉంది. ఈ ఉపమానం యొక్క సారాంశం ఏంటి అంటే, యజమానుడు ఒక ద్రాక్ష తోట కలిగి ఉన్నాడు. ప్రియులరా, ఆ యజమానుడు ఎవరంటే మన అందరం కూడా ఆరాధన చేస్తున్న దేవుడే. సంఘం ఎవరిదంటే దేవునిదనే సంగతిని మనం మర్చిపోకూడదు. ఇక్కడ సంఘంలో దేవుని యొక్క సేవకుని పాత్ర ఏంటి అంటే, ఆయన ఒక తోటమాలి, తోటను కాసేవాడు, తోటను ప్రియులరా కాయుచున్నటువంటి వ్యక్తి అనే సంగతిని మనం మర్చిపోకూడదు. ఇప్పుడు యజమానుడు ఆ ద్రాక్ష తోటలోనికి వచ్చినప్పుడు అక్కడ ఒక అంజూరపు చెట్టు ఒకటి కనపడిందట. అంజూరపు చెట్టున ఏమంటే ఫలాలు కనపడతాయేమని వెతికాడు, కానీ ఫలాలు కనబడలేదు. అప్పుడు తోటమాలితో అన్నాడు, అయ్యా ఈ చెట్టు వల్ల చాలా స్థలం వ్యర్థమైపోతుంది, వృధా అయిపోతుంది, కనుక ఈ చెట్టును నువ్వు తీసివేయమని చెప్పినప్పుడు తోటమాలి అడుగుతున్నాడట, ఏమనంటే, అయ్యా ఇన్ని సంవత్సరాలు మీరు దాన్ని చూశారు, ఈ సంవత్సరం కూడా మీరు ఒక్కసారి విడిచిపెట్టండి. నేను దాని చుట్టూ చక్కగా తవ్వి దానికి ఎరువు పెట్టి నీళ్లు పోసి దాన్ని జాగ్రత్తగా చూస్తాను. ఈ సంవత్సరం ఒకసారి అవకాశం ఇస్తే ఈ అవకాశాన్ని బట్టి ఆ యొక్క చెట్టు ఒకవేళ కాసేటువంటి అవకాశం ఉంటుంది కదా అని చెప్పి యజమానుని బ్రతిమలాడుకున్నటువంటి సందర్భం మనకి ఇక్కడ కనబడతా ఉందండి. కారణం ఏంటి అంటే, ఇప్పుడు ప్రియులరా ఆ చెట్టు ఎక్కడుందంటే ఆ తోటమాలి కాయుచున్న ఆ యొక్క తోటలో ఉన్నది గనక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే ప్రియులారా, ఇక్కడ ఆలోచన చేసినట్లయితే ఎప్పుడు కూడా విశ్వాసి దైవజనుని యొక్క ఆధీనములో ఉండాలి. దైవజనుని యొక్క ఆధీనములో ఉంటే, ఆ సంఘములో ఉంటే, లేదా ప్రియులారా గమనించాలి, ఆయన ప్రియులారా నడిపిస్తున్నటువంటి నడిపింపులో ఉంటే, ఆ యొక్క చెట్టు కొరకు తోటమాలి ఎలాగైతే శ్రద్ధను తీసుకోగలిగాడో, ఎలాగైతే దాని కొరకు యజమానుడితో పోరాడి మరొక సంవత్సరము దాని ఆయుష్ పెరగడానికి అవకాశాన్ని కల్పించాడో, అలాగనే దైవజనుడైన బడినటువంటి వాడు నువ్వు ఎప్పుడైతే ఆయన ఆధీనములో ఉంటావో దేవుని దగ్గర నీ కొరకు ఎక్కువ మొరపెడతాడటండి. నీవు ఆశీర్వాదంగా ఉండాలని నీకు కావలసినటువంటి వాటిని అన్నిటినీ కూడా ఏర్పాటు చేస్తాడట. కాబట్టి ప్రియులారా, నీ కొరకు ప్రార్థించడానికి, నీ కొరకు ప్రియులారా మొరపెట్టడానికి, నీ కొరకు అంగలార్చడానికి, కన్నీరు విడవడానికి, నీ కొరకు ప్రియులారా గమనించాలని నిలబడడానికి, అండగా ఉండడానికి, నీ యొక్క ప్రతి పరిస్థితిలో కూడా నీకు ధైర్యం చెప్పడానికి దైవజనుడు ఎప్పుడు కూడా నిలబడి ఉంటాడండి. అందుకే ప్రియులారా లేఖన భాగాలు చెప్తున్నాయి కదా, ఆయన ఆధీనములో మీరు ఉండాలి, దైవజనుడు ఆధీనంలో మీరు ఉండాలి. చాలామంది విశ్వాసాలు నీటిది, నా ఇష్టం, నాకు నచ్చిన చోటుకి నేను వెళ్తాను. నువ్వెవరు నన్ను అడగడానికి? నువ్వెవరు నా మీద ఆధిపత్యం చేయడానికి? నువ్వెవరు నన్ను గద్దించడానికి, నిందించడానికి? నాకుంది స్వేచ్ఛ, స్వాతంత్ర్యం అని చెప్పి చాలామంది భావించేవారు ఉన్నారండి. ఈ రోజున లేఖన భాగాలు చెప్తున్నాయి, దైవజనుడితో నీ సంఘ కాపరితో నువ్వు నడుచుకునేటువంటి విధానాల్లో 4వది ఏంటి అంటే, ఆయన ఆధీనములో నువ్వు ఉండగలిగితే నీ కొరకు ప్రత్యేకమైన శ్రద్ధ దైవజనుడు తీసుకొని నీ కొరకు మరింత ప్రార్థన చేస్తాడన్న సంగతిని నువ్వు మర్చిపోకూడదు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఇక తర్వాత మాటను కూడా మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే చూడండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుంటే, కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యయపరిచెదను, నన్నును నేను వ్యయపరుచుకొందును. నేను మిమ్మల్ని ఎంత ఎక్కువగా ప్రేమించుచున్నానో అంత తక్కువగా మీరు నన్ను ప్రేమింతురా. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఇక్కడ దేవాతి దేవుడు చెప్తున్నటువంటి సంగతి. అంతేకాదు దైవజనుడిగా ప్రియులారా గమనించాలి, ఈ రోజున ప్రతి దైవజనుని యొక్క కోరిక ఏంటి అంటే, ప్రతి సంఘ బిడ్డ దైవజనుడలా ప్రేమను కలిగి ఉండాలి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా.
ప్రేమించే వారంగా ఉండాలి. మనందరం కూడా సంఘ బిడ్డలుగా ఉన్న మనం మన కాపరిని ప్రేమించాలి. దేవుని పిల్లలుగా ఉన్న మనందరం కూడా దైవజనుని ప్రేమించాలి. ఏమండి, దేవుని బిడ్డలుగా ఉన్న మనందరం కూడా దేవుని ప్రేమించాలండి. ప్రేమ కలిగి నడుచుకోవాలి. ప్రియులారా, లేఖన భాగాలు చెప్తున్నాయి కదా, ప్రేమ చాలా శ్రేష్టమైనదంట. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. కనుక ప్రియులారా, ప్రేమ కలిగి నడుచుకోవడానికి ప్రయత్నం చేయాలి. దైవజనుని పట్ల విశ్వాసికి ఏమండి ఒక తండ్రి పైన ఎలాంటి ప్రేమ కలిగి ఉంటుందో అలాగున ప్రతి విశ్వాసి దైవజనుని పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి ప్రేమను కలిగి నడుచుకోవాలంటండి. చూడండి, ఇక్కడ ఆలోచన చేస్తే భక్తుడు అంటున్నాడు కదా, నేను మిమ్మల్ని ఎంతగా ప్రేమించాను, మీకోసం నేను అంత వ్యయం చేసుకున్నాను. నిజమే ప్రియులారా, దైవజనుడు తనకున్నటువంటి ఏ దైవజనుడైనా సరే తనకున్నటువంటి భారం ఏదంటే సంఘమేనండి. నిజానికి నేను అనుకుంటాను ప్రతి దైవజనుడు కూడా ప్రియులారా, సంఘ కాపరి కూడా సంఘం కోసం వెచ్చించినంత సమయం, సంఘం కోసం ప్రయాసపడినంతటువంటి ప్రయాస మరి దేని కొరకు కూడా ప్రయాసపడ్డావు. ఎందుకంటే ప్రియులారా, సంఘాన్ని అంతగా అతడు ప్రేమిస్తాడు కనుక. ఇప్పుడు సంఘ బిడ్డలుగా ఉన్న మీరు కూడా ఏమంటే దైవజనుడిలా అంత ప్రేమను కలిగి ఉంటే ఆ సంఘం క్షేమంగా ఉంటుందండి, ఆ సంఘం దీవెనకరంగా ఉంటుందండి. ఈ రోజున ఏమంటే ప్రియులారా, దైవజనుడు ఏమంటే తన యొక్క ఆరోగ్యాన్ని వ్యయం చేసుకుంటాడు సంఘం కోసం. దైవజనుడు తన బలాన్ని వ్యయం చేసుకుంటాడు సంఘం కోసం. దైవజనుడు తన కలిగిన ధనాన్ని వ్యయం చేసుకుంటాడు సంఘం కోసం. ఎందుకంటే సంఘాన్ని అంత ప్రేమిస్తాడు గనుక. ఈ రోజున ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు ఆశ్చర్యకుడు తెలియజేస్తున్నాడు. ఇదిగో ప్రియులారా, భక్తుడు అంటున్నాడు కదా, నేను మిమ్మల్ని ఎంత ఎక్కువగా ప్రేమించానో మీరు నన్ను అంత తక్కువగా ప్రేమిస్తారా? మీరు ఎంత మాత్రం కూడా దైవజనుడి విషయంలో ఏమంటే ప్రేమ లేని వారిగా ఉండొద్దు. ఏ సంఘ బిడ్డైనా సరే నీ కాపరి ఎడల చక్కని ప్రేమను కలిగి ఉండి దేవుడు నిన్ను దీవిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంతేకాదు ప్రియులారా, ఇంకా చూస్తే లేఖన భాగాల్ని చదువుకుంటే 3వ యోహాను రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చదువుకుంటే చదువుదాం. చూడండి, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం మరేది కూడా లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే ప్రియులారా, దైవజనుడికి సంతోషం ఏది అంటే సత్యాన్ని అనుసరించి నడవడమేనండి. ఈ రోజున ప్రియులారా గమనించాలి, దైవజనుడికి ఒక విశ్వాసి ఆనందాన్ని కలిగించాలి అంటే, ఆత్మీయ తండ్రికి ఒక బిడ్డ ఆనందాన్ని కలిగించాలంటే సత్యమును అనుసరించి నడవాలంటే అదే దైవజనుడికి ఆనందం అండి. ఈ రోజున ప్రియులారా, నువ్వు ఎక్కువ ప్రార్థన చేస్తుంటే దైవజనుడికి ఆనందం అండి. నువ్వు ఎక్కువగా దేవుని గురించి గొప్ప సాక్ష్యం చెప్తుంటే దైవజనుడికి ఆనందం అండి. నువ్వు చక్కగా దైవ కార్యాల్లో పాలు పంపులు పంచుకుంటుంటే దైవజనుడికి ఆనందం అండి. నువ్వు ఏదైతే ప్రియులారా గమనించాలి, సత్యాన్ని అనుసరించి నడుస్తావో, వాక్యానుసారంగా నువ్వు నడుస్తూ ఉంటావో, వాక్యాన్ని అనుసరించి జీవించడానికి ఇష్టపడతా ఉంటావో, అది చూసినప్పుడల్లా దైవజనుడు ఆనందిస్తాడంట. అందుకే ప్రియులారా, లేఖన భాగాలు చెప్తున్నాయి ప్రియులారా గమనించాలి. ఈ రోజున ప్రియులారా, దైవజనుడికి సంతోషం ఏదైనా ఉందంటే, ఆత్మీయ తండ్రికి సంతోషం ఏదైనా ఉంది అంటే నువ్వు సత్యాన్ని అనుసరించి నడవడమే. సత్యమును అనుసరించి నడిస్తే దైవజనుడు ఆనందిస్తాడు. ప్రియులారా, అందుకే లేఖన భాగాలు అంటున్నాయి కదా, వాక్యమును అనుసరించి మనం నడవాలి. అంతేకాదు ప్రియులారా, సంఘానికి మనం సహకారులుగా మనం ఎప్పుడైతే నిలబడతామో ప్రియులారా, అప్పుడు దైవజనుడు ఆనందిస్తాడంటే సత్యములో నువ్వు నడిచినప్పుడు. అంతేకాదు ప్రియులారా, మరొక మాటను కూడా మనం చదువుకుంటే చివరిగా 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనం నుంచి మనం చదువుకుంటే చదువుదాం. చూడండి, కాగా ఆమె తన పెనిమిటిని చూసి మన యొద్దకు వచ్చి చూపోవచ్చున్నవాడు భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదును. కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము ఉంచుదము. అతడు మన యొద్దకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, ఇక్కడ మనకు కనబడుతుంది గనురాలు. ఏమండి, ఇక్కడ దైవజనుడు ఆ గ్రామం వచ్చినప్పుడల్లా ఆయన ఉండడానికి ఆమె ఒక ఇంటి మీద ఒక ఇల్లు కట్టించిందటండి. అందులో నివాసం చేయడానికి బల్ల, పీట, దీపస్తంభం పెట్టిందట.
ఆయన ప్రియులారా కావలసినవన్నిటిని కూడా సమకూర్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు విశ్వాసిగా నీ యొక్క మరొక బాధ్యతను నడిచేటువంటి విధానం ఏంటి అంటే దైవజనుని యొక్క అవసరతల విషయంలో నువ్వు పాలు పంపులు పంచుకోవాలటండి. దైవజనుని అవసరతల విషయంలో నువ్వు పాలు పంపులు పంచుకోవాలంటే చాలా సందర్భాల్లో మనం గమనించినప్పుడు అన్ని అవసరతల్లో మనం ఉంటాం, అన్ని కార్యక్రమాల్లో ఖర్చుల్లో పాలు పంపులు పంచుకుంటాం, కానీ దైవజనుని చూసే విషయంలో దైవజనుని అవసరతల విషయంలో చాలాసార్లు సంఘం వెనక్కి ఉండడాన్ని మనం చూస్తూ ఉంటాం. ఈ రోజున ప్రియులారా దైవజనుడు తన అవసరతల కొరకు సంఘం ఆలోచించాలట, తన అక్రతల కొరకు సంఘం ఆలోచించాలంట. ఎందుకంటే మన యొక్క స్ట్రక్చర్ ఏంటి అంటే ప్రియులారా గమనించాలి, ఆత్మ సంబంధమైన ప్రతి అవసరతను దైవజనుడు నీకు తీరిస్తే శరీర సంబంధమైన ప్రతి అవసరతను తీర్చవలసినది నీవనేటువంటి సంగతిని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ప్రియులారా గమనించాలి, నీకంటూ ఒక పని చేసుకోవడానికి లేదా ప్రియులారా నీవు ఇన్కమ్ సంపాదించుకోవడానికి నీకంటూ ఒక వృత్తి ఉంది, కానీ దైవజనుడికి ఉన్నది ఇది ఎలా అంటే ఒక సేవ మాత్రమే. అందుకే ప్రియులారా ఈ రోజున దైవజనుని యొక్క అవసరతల గురించి నువ్వు ఆలోచించవలసిన వ్యక్తివై ఉన్నావట. ఇక్కడ ఈమె వస్తూ పోతున్నవాడు భక్తి గల దైవజనుడిని గుర్తించి ఇంటి మీద ఇల్లు కట్టించి భర్తతో మాట్లాడి ఆయన వచ్చినప్పుడల్లా భోజనం చేయడానికి, ఆయన ఉండడానికి, ఆయన చదువుకోవడానికి, ఆయన భోజనం చేయడానికి కావలసిన సామాగ్రి అంతా కూడా సిద్ధపాటు చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున ప్రియులారా ఒక విశ్వాసిగా మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి సత్యం ఏంటి అంటే దైవజనుడు ఏదైనా అవసరతలో ఉన్నాడేమో, అక్రతలో ఉన్నాడేమో, ఆయన ఏదైనా సమస్యలో ఉన్నాడేమో అని చెప్పి వారి గురించి ఆలోచించవలసినటువంటి బాధ్యత నీ మీద ఉంచబడిందనేటువంటి సంగతిని నువ్వు మర్చిపోవద్దు. ఈ రోజున ప్రియులారా దైవజనుడితో విశ్వాసి నడుచుకోవాల్సినటువంటి విధానాన్ని మనం చూసాం. మొట్టమొదటిగా మనం చూస్తే ప్రియులారా మాట వినాలి అనేటువంటి సంగతిని చూసాం. రెండవది దైవజనుడికి లోబడి ఉండాలని చూసాం. మూడవది దైవజనుడి విశ్వాసమును అనుసరించి నడుచుకోవాలని చూసాం. నాలుగవది దైవజనుడి ఆధీనములో ఉండాలి సంఘం అనేటువంటి దాన్ని చూసాం. తర్వాత దైవజనుని ప్రేమించాలి సంఘం అని చూసాం. ఆరవది సేవకుణ్ణి సంతోషపరచాలని, సంతోషం ఎప్పుడు అంటే సత్యాన్ని అనుసరించి నడవడంలోనే సంతోషం అని చూసాం. ఏడవది దేవుని సేవకుని యొక్క అవసరతల్లో పాలు పంపులు పంచుకోవాలనేటువంటి సంగతిని కూడా మనం చూసాం. కనుక ప్రియులారా ఈ 7 అంశాలు ప్రతి క్రైస్తవ విశ్వాసి గుర్తుపెట్టుకొని దైవజనుడితో ఎలా నడుచుకోవాలో ప్రతి ఒక్కరు కూడా ప్రియులారా గమనించి అటు రీతిగా నడుచుకోవడానికి ప్రయత్నం చేయండి. శక్తిమంతుడైన దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించి నడిపించును గాక. ఆమెన్. అందరూ తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. నా ప్రియ యేసయ్యా నీకు వందనాలు, ఇంతవరకు నీ వాక్యాన్ని అందించడానికి అయా నువ్వు చూపిన కృపను బట్టి నీకు వందనాలు. విత్తబడిన వాక్యము వ్యర్థంగా పోకుండా బిడ్డల హృదయాలలో పడి ఫలించుటకు కృప చూపండి. ఈ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్క బిడ్డ దైవజనుడితో ఎలా నడుచుకోవాలో ప్రభువా నాయన ఇదిగో తండ్రి నేర్చుకొని అటు రీతిగా నడుచుకోవడానికి మీరు కృప చూపండి అయ్యా నీకు వందనాలు. విత్తబడిన వాక్యము ప్రతి హృదయంలో ఫలించాలయ్యా, ప్రతి విశ్వాసలో ఫలించాలి. అటు రీతిగా ఫలించి నడవడానికి మీరు కృప చూపించండి అయ్యా. నన్ను ఇదిగో దర్శించండి. ఈరోజు ప్రభువా ఇదిగో నాలో నుండి మీరు మాట్లాడారు, అందుని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభువా ఇదిగో తండ్రి నాయన ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలు శ్రోతలైన వారిని అందరినీ కూడా మీరు దర్శించండి. అందరిపైన నీ కృపంచండి, నీ కనికరం ఉంచండి, నీ కటాక్షం ఉంచండి. ముగిస్తూ ఉన్నా దీవించమని ప్రభువా ఇదిగో విత్తబడిన వాక్యము నాయన 100 ఫలాలను ఇచ్చినట్టుగా కార్యం చేయమని యేసుక్రీస్తు జీవం కలిగిన నామమున అడిగి బ్రతిమలాడి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మయు త్రియాక దేవుడైన యేసుక్రీస్తు కృప కూడిన మనకు సర్వలోక క్రీస్తు బిడ్డలకు మనందరికీ సదా తోడయుండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలండి. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. ఇంతవరకు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించుచున్న మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉంటే ఈ స్క్రీన్ మీద కనిపించే ఫోన్ నెంబర్కి కాల్ చేయగలరు. మీకోసం తప్పక ప్రార్థిస్తాం. మా ఫోన్ నెంబర్ 7981258890. రెండవ నెంబర్ 8374103371. ఆమెన్. అందరికీ వందనాలండి.